జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కర్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్ మోస్ట్లీ నైఫ్. వందే యువపథం వందే యువపథం వందే యువపథం వందే మాతరం. ప్రపంచంలో మనకంటే ఎక్కువ జనాభా ఉండే దేశం ఒకటే ఒకటి, ఏదే చైనా. అయితే యువత అతి ఎక్కువ సంఖ్యలో ఉండే దేశం భారతదేశం. అతి ఎక్కువ సంఖ్యలో, అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఏజ్ గ్రూప్, ఏ వయసులో ఉండే వాళ్ళు అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మన దేశంలో చూస్తే 23-24 ఏళ్ళ వాళ్ళు అందరికంటే ఎక్కువ, అంటే యూత్. అట్లాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరంలో మన జనాభా 8 కోట్లు అయితే సంవత్సరానికి 15 లక్షల మంది యూత్ మీలాగా కొత్తగా ఉద్యోగ అన్వేషణలో వస్తున్నారు. 15 లక్షల మంది ఉద్యోగాల కోసం వస్తుంటే 6 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, మిగిలిన 9 లక్షల మందికి ఉద్యోగాలు దొరకట్లేదు. మీలాంటి యువకులు డిగ్రీ డిప్లొమాలు ఉండి కూడా ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే సరిపోయే ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలు సృష్టించాలంటే పరిశ్రమలు కావాలా, పెట్టుబడులు ఉండాలా, విద్యుత్ ఉండాలా, అవన్నీ సమకూర్చే ప్రభుత్వం ఉండాలా. యూత్ అందరూ కూడా ఈ భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఏ విధంగా ముందుకెళ్తారో మీరందరూ ఒక్క దాటి మీదకి వచ్చి మీ భవిష్యత్తు ఏ విధంగా కాపాడుకుంటారో మీరందరూ కూడా ఆలోచించాల్సిన మనకు తెలుసు. కానీ దేని గురించి మనం మాట్లాడము. కారణం మనలో ఉన్న లోపమే. మనం ఎలా మాట్లాడతామో అలానే చేస్తాం. మన ఆలోచన బట్టే ఉంటుంది ప్రభుత్వం. మనం ఓటేసాం, మనం రాజకీయ వ్యక్తుల్ని కోరుకున్నాం బట్టి వాళ్ళు మనకి నాయకులుగా వచ్చారు. వాళ్ళు వస్తారు, ఇవి చేస్తాం అవి చేస్తాం అనేసి. ఎవరు ఏం చేయరు, చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చెయ్యనివ్వరు. ప్రతి దానికి కానీ ప్రతి అవకాశం వచ్చినప్పుడే దాని గురించి చెప్పాలి. నిరుద్యోగం అన్నారు. నిరుద్యోగం అనేది భారతదేశంలో 65% ఉందన్నారు. అది ఏ విధంగా వస్తుంది? మన వల్లే వస్తుంది. మనం ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, మనం అన్ని ఉన్నారా? మన సర్టిఫికేట్ సరిగ్గా ఉన్నాయా? మన స్పెషల్ స్కిల్స్ ఉన్నాయా? ఏమున్నాయి? 10th చదివాం, ఇంటర్ చదివాం, డిగ్రీ చేసాం, ఇంకా ఉద్యోగం ఇచ్చేస్తారా? ప్రతి ఒక్కరు ఆలోచించండి, మనం ఏ విధంగా ఉన్నాం. మన దగ్గర స్కిల్స్ ఉంటే ముందర ఏ కంపెనీ అయినా కానీ మనం స్వీకరిస్తుంది. ఎందుకు? ఇద్దరు మంచిగా ఉంది, స్కిల్స్ బాగున్నాయి అని చూస్తారు. అంతేగాని చాలా మంది భయం, మాట్లాడాలంటే భయం. నాకు కూడా ఇప్పుడు భయమే. ఇప్పుడు ఇంతమంది మాట ఏం తప్ప మాట్లాడిన భయం. ఆ భయం పోగొట్టుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కానీ మాట్లాడాలి, భయం లేకుండా మాట్లాడే దాని గురించి తెలుసు. కావాలంటే అబ్బాయి చెప్పినట్లు డబ్బు ధనం అనేది ఇప్పుడు నేటి కాలంలో పట్టి పీడిస్తున్న ఒక పిశాచి భూతం లాంటిది. కాబట్టి మనం యువత రాజకీయాలకు వెళ్ళినప్పుడు డబ్బుకి ఎవరు లొంగకుండా, వాళ్ళు ఇచ్చే స్థానం కోసం ఎవరు ఆశించకుండా, మనకి స్వతంగా ఎవరు నీతి నిజాయితీగా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి సీఎం సీట్ కానీ లాంటి పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తే, వాళ్ళ నీతి నిజాయితీగా పరిపాలిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది. కాబట్టి మనం రాజకీయాలకు వచ్చి మనం నీతి నిజాయితీగా నిలబడి మనం నీతి నిజాయితీగా దేశాన్ని పరిపాలిద్దాం. మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్దాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అంటే ఇండియా ఉండాలి. అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నారు, అది చెందుతూనే ఉంది. ఇప్పుడు చెందదు. ఎందుకంటే ఇప్పుడు మన రీసెంట్ గా జరిగిన సైంటిస్ట్ చెప్పిన
నుంచి 2030 వరకు ఎవరు కానీ నోబెల్ బహుమతి కానీ ఇలా పొందరట. అదే ఎందుకు నేటి యువకుల్లో ఉత్సాహం అనేది లేదు. చదువుతున్న విద్యార్థులందరూ బట్టి పడుతున్నారు. సొంతంగా ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళకి ఏం ఆలోచన కాలేదు. ఎదుటి మనిషి చెప్తే అదే మనం వింటున్నాం. ఇప్పుడు మీరు చెప్తే మీరు వినొద్దండి. మీరే సొంతంగా ఆలోచించండి. మీకేది బెస్ట్ స్పీకర్ ట్రాఫీ కూడా ఇస్తాం. దేశానికి ఈ పరిస్థితి పట్టడానికి, మన భవిష్యత్తు, యువత భవిష్యత్తు అంధకారంలో ఉండడానికి అవినీతి పరులైన ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు వాళ్ళ నుంచి కాపాడుకొని యువతకు ముందుకు వస్తే గాని మనం మన భవిష్యత్తు కాపాడుకోలేము. ఏ విధంగా కాపాడుకుంటాం మన భవిష్యత్తు అనేది ఆయన పాయింట్ చెప్పాడు. కాబట్టి యూత్ అంతా వచ్చి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి అన్నాడు. ఏ విధంగా యాక్టివ్ గా ఉండాలి, మీ బాధ్యత ఏంటి రాజకీయాలతో, ఈ విషయాల మీద కూడా ఇంకా చర్చ జరుపుతాము. ప్రభుత్వాలు అవినీతి పడుతున్నాయి. ఆ అవినీతి నుండి మనం భయపడాలా అన్నారు. బాగానే ఉంది. బట్ అవినీతి ప్రభుత్వానికి ఉంది అన్నప్పుడు మన వైపు తప్పని మనం చూడాలి సార్. వెరీ గుడ్. ప్రభుత్వం మనకేం చేసింది అనే ముందు ప్రభుత్వానికి నువ్వేం చేసావో ఆలోచించు. ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటున్నాం. ప్రతి ప్రభుత్వాన్ని, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. డబ్బులు తీసుకొని ఓటేయడం మన తప్పు కాదా? అది ప్రభుత్వం తప్ప. దాన్ని ముందు ఏం చేస్తున్నారు? ఎంతమంది ఎన్నికలు ముందు కూర్చున్నారు డబ్బులు తీసుకొని ఓటేయడానికి? ముందు బాటలు ఇస్తుంటే ఆ ముందు బాటలను అదుపు చేయడానికి ఎంతమంది ముందు చేయడం రాజకీయాలకి పోటీ చేయడం ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఎవరు పోటీ చేసినామంటే మన బాధ్యత ఏంటి? అవినీతి ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అంటున్నామని మన వైపు అవినీతి మనము గుర్తించలేదు. ఈ అవినీతికి కారణం మనం సరైన ఓట్లు వేయడం లేదు. ఆ అవినీతి పరులను, అవినీతి ప్రభుత్వాలను మనమే ఎన్నుకుంటున్నాం. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎన్నుకోకూడదు. ఆ బాధ్యత మనదే. ఎవరు అవినీతి పరుడు, ఎవరు కాదు అని నేను చెప్పను. అది మీరే ఆలోచించుకోండి. మీరే ఆలోచించి ఓటు ఏంటి అని కూడా అబ్బాయి చెప్పాడు. అదే మాట సార్ కూడా చెప్తున్నారు మీకు అక్కడి నుంచి. కాబట్టి 500 రూపాయలు ఇచ్చాడో, లేకుంటే సారా సీసా ఇచ్చాడో, లేకుంటే మందు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడో, అందుకని ఓట్లు వేస్తున్నాం. కాబట్టి ఆ తప్పు మనది కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఆ డబ్బు ఒకవైపు డబ్బు పెట్టి ఇంకోవైపు నిజాయితీ పెట్టి డబ్బును చూస్తాం నిజాయితీ చూస్తాం అంటే మీరేమంటారు? నిజాయితీ చూస్తారా